ప్రియమైన దేవుని పిల్లల, లోకం ఎప్పుడు నిన్ను లాగుతానే ఉంటది. నువ్వు లోక మర్యాదను అనుసరించినట్లయితే విశ్వాసము నీలో పని చేయదు. కనుక విశ్వాసం పని చేయాలంటే వాక్యం కలిగి ఉండాలి, ప్రభుతో సహవాసం ఉండాలి, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఆయన లోకమును జయించిన వాడు. నువ్వెలాగో లోకమును జయించాలో విశ్వాసము ద్వారా ఆయన నిన్ను నడిపిస్తారు. అలాగూ నోవహు లోకమును చూడలేదు, ప్రభువును చూశాడు, విశ్వసించాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా అపవిత్రమైనటువంటి స్పిరిట్ అన్ని విధాల అపవిత్రతను లోకములో ప్రవేశపెట్టాడు. ఈ విషయము తెలిసినటువంటి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజభోజనము తిని అపవిత్ర పడుటకు ఇష్టపడలేదు. అంటే అపవిత్రమైన భోజనాన్ని కూడా ప్రవేశపెట్టింది అపవాదే. కనుక మనం తినేదంతా కూడా పవిత్రం అనుకోవడానికి లేదు. అందుకే పౌలు అంటాడు, మీరు ప్రార్థన చేసుకోకుండా ఏమీ తినొద్దు. ప్రార్థించుకున్న ద్వారా దానిలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది నువ్వు విశ్వసిస్తే. మరి వారు రాజభోజనాన్ని ఎందుకు వద్దన్నారు? రాజభోజనం వెనుక ఒక దురాత్మ పనిచేస్తుంది, అనగా లోకము పనిచేస్తా ఉంది. ఇది మాకొద్దు. ఎప్పుడైతే వారు నిర్ణయం తీసుకున్నారో, దానియేలు తన స్నేహితుల మీద అధికారులుగా ఉన్నటువంటి వారిని ప్రభు దర్శించారు, వారికి అవకాశం కల్పించారు. వారు అలాగూ శాఖ ధాన్యములను తిన్నారు.